మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటి అని అంటామని చెప్పుకున్నాము. అయితే ఈరోజు శివుడిని మనం ఆరాధించేటప్పుడు రుద్రనమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక ముందు రోజు రాత్రి అనగా 15వ తారీఖు రాత్రి కొద్దిగా బియ్యం నానబెట్టుకోండి. 16వ తారీఖు తెల్లవారుజామున ఆ బియ్యంలో కొద్దిగా కొబ్బరి నీళ్లు వేసి దాన్ని మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోండి. మనం విభూదిని నీళ్ళల్లో వేసి కలిపినట్లయితే ఎట్లా అయితే తయారవుతుందో అదే విధంగా ఈ వాటర్ కూడా మనకు తయారవుతుంది. మనకి ఇక్కడ ఏంటి అంటే దీంతో చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. ఎందువల్ల అనగా బియ్యం అనేది చంద్రగ్రహానికి సంబంధించింది, కొబ్బరి నీళ్లు కూడా చంద్రగ్రహానికి సంబంధించింది. ఎప్పుడైతే మీరు ఈ రెండు కలిపి శివుడిని అభిషేకిస్తూ రుద్రనమక చమకాలు చదువుతారో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. జన్మ జన్మ దరిద్రాలు పోతాయి, మీ కోరికలు సత్వరమే నెరవేరుతాయి. ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా